హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడనే మనం అనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు ర్యాపిడో టెలిగ్రామ్ అనేది చూసి ఈరోజు అనేది మనకు ఎంత వస్తుందో ఎర్నింగ్ అనేది చూసుకుందాం. నిన్నైతే 2700 వచ్చినాయి. ఆ వీడియోని వచ్చేసి వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడకుంటే ఎవరైనా చూడండి వెళ్ళి. ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం, ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది వచ్చేసి యాక్టివేట్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ వచ్చేసి యాక్టివేట్ చేసుకోవట్లేదు, నా వీడియోస్ మీకు రావట్లేదు, అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడనే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. ఇదిగోండి ఇప్పుడైతే ర్యాపిడో అనేది స్టార్ట్ చేస్తున్నా నేను. ఓకే ర్యాపిడో అనేది స్టార్ట్ అయింది. చూడండి టైం వచ్చేసి 8:20, డేట్ వచ్చేసి 17 ఈరోజు డిసెంబర్ ట్యూస్డే. చూద్దాం ఈరోజు బిజినెస్ అనేది ఎలా ఉంటుందో అనేది. లాస్ట్ వీక్ ఇదే రోజు 800 900 అయినాయి. ఈవినింగ్ వెళ్ళలేదు. ఈరోజు అనేది చూద్దాం. ఇంకోటి వచ్చేసి మనకి ర్యాపిడో వచ్చేసి ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా పికప్ ఇస్తుండు. ఇప్పుడు ఓలా యూబర్ పికప్ పాయింట్ ఎట్లుండో ర్యాపిడోకి కూడా పికప్ పాయింట్ అనేది పెడుతుంది ఇప్పుడు. ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే చూద్దాం. ఇంకా డ్యూటీ అయితే ఆన్ చేసాము, కిలోమీటర్ 0 చేసుకుందాం. ఇంకా బైక్లు ఏం స్టార్ట్ చేయలేదు. ఓకే కిలోమీటర్ 0 చేశాను, డ్యూటీ కూడా ఆన్ చేసిన. ఓకే మరి అయితే ఇప్పుడైతే మనకైతే ఇంకా ఏం బుకింగ్ అయితే ఏం పనిలేదు, ర్యాపిడోలో పనిలేదు. ఇప్పుడే ఆన్ చేసింది, పడితే 2 minutes వెయిట్ చేద్దాం. అది మరి అయితే ఉన్నాయి. ఇప్పుడు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. చూడండి వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి, ఫుల్ డీటెయిల్గానే చెప్తాను. ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. మళ్ళీ వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. ఏ రైడ్ పడిందే, టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్ యాక్సెప్ట్ చేసేనా అని. టెలిగ్రామ్లో అయితే మనకి దగ్గరలో అయితే ఇప్పటికైతే ఏం పర్లేదు, ఇంకా చూడండి. ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే. ఈ టైం వచ్చేసి 8:41 అయింది. ఒక టెలిగ్రామ్లో బుకింగ్ అనేది యాక్సెప్ట్ చేసిన కోంపల్లి నుంచి గార్ బిల్డింగు 900 అమౌంట్ వచ్చేసి చూపిస్తా చూడండి. ఎంత ఫుల్ ఉంది ఈరోజు. ఇదిగోండి 9 క్యాబ్స్లో యాక్సెప్ట్ చేసిన 8:30 పడింది టైం వచ్చి. గుడ్ మార్నింగ్ 9 క్యాబ్స్. ఇది కోంపల్లి నుంచి కోకాపేట్ గారు బిల్డింగ్ నేను తీసుకున్నాను. అమౌంట్ వచ్చేసి 900. థ్యాంక్ యూ. అమౌంట్ వచ్చేసి 900. 8:45 పికప్ అన్నారు ఫస్ట్ది. అది ఫస్ట్ నెంబర్ వచ్చేసి కాల్ అటెండ్ చేయట్లేదు. ఉన్న వాళ్ళకనేది ఇప్పుడు కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళు వస్తున్నారు అంటే ఓకే, లేదు అంటే సెకండ్ పికప్కి వెళ్ళిపోదాం. 8:50కి ఉంది సెకండ్ పికప్, చూపిస్తా చూడండి. అది కూడా ఇదిగోండి ఫస్ట్ పికప్ 8:45, అతను కాల్ అటెండ్ చేయట్లేదు. సెకండ్ పికప్ వచ్చేసి 8:50, థర్డ్ పికప్ వచ్చేసి 8:55. 3 వచ్చింది దీంట్లో. పికప్స్ వచ్చేసి 3 పికప్లు, 3 కోంపల్లోనే మళ్ళీ. ఓకే మరి అయితే ఇదైతే నేను చెప్తాను మీకు. ట్రిప్ అయిపోయాక అప్డేట్ చేస్తాను. ఒకరు రాకుంటే మిగతా ఇద్దరిని ఎక్కించుకొని రమ్మంటారు. మిగతా ఇద్దరిని ఎక్కించుకొని వెళ్ళిపోతాం. చూద్దాం మళ్ళీ మధ్యలో ఏమన్నా కలుపుతాడా స్టాప్స్ అట్లా చెప్పలేము. అదైతే ప్రజెంట్ అయితే ఈ 3 అని చెప్పిండు. 3 అయితే ఎక్కించుకొని పోదాం. ఓకే మరి తర్వాత అనేది అప్డేట్ చేస్తాను.
హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మనకు వచ్చేసి ఇది టెలిగ్రామ్ బుకింగ్ ఇప్పుడు అయిపోయింది. టైం వచ్చేసి 11:50 అయింది, సారీ 10:50, 10:50 అయింది. టైం వచ్చేసి 10:50 అయింది. అది అమౌంట్ వచ్చేసి 900. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి టోటల్ 40 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. ఇప్పటికి 900 అనేది అమౌంట్ వచ్చింది. ఇప్పుడనే మనం 12కి అనేది ఇక్కడ లాగౌట్లు ఉంటాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విప్రో సర్కిల్ అక్కడి నుంచి లాగౌట్లు ఉంటాయి. కానీ మనం ఎక్కడ ఉంటామో తెలియదు. ఇప్పుడైతే మనం విప్రో సర్కిల్ దగ్గరలోనే ఉన్నాం. చూద్దాం. మనమైతే ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఇక్కడ నుంచి అనేది ర్యాపిడో అనేది ఆన్ చేసి డ్యూటీ అనేది కంటిన్యూ చేద్దాం అనేది. చూద్దాం. ఒకవేళ ర్యాపిడోగా నేను పడకుంటే 12 వరకు అనేది ఇక్కడే ఉందాం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఉందాం. ఇక్కడ నుంచి లాగౌట్లు పడతాయి సిటీలోకి. మనం వచ్చేసి ఓఆర్ఆర్ సైడ్ ఉన్నాము. ఆ లాస్ట్ నుంచి లాస్ట్కి వచ్చినాం. కోంపల్లి సైడ్ నుంచి కోకాపేట్ కాడ ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు అనేది ర్యాపిడో అనేది ఆన్ చేస్తున్నా. ఇంకా చూద్దాం. ఇప్పుడు ర్యాపిడోలో ఏ రైడ్ వరకు అక్కడికి అనేది వెళ్ళిపోదు. తిరిగిన కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. ర్యాపిడో ఆన్ చేసిన. ఇంకా చూద్దాం. ఓకే, మరి వెయిట్ చేద్దాం. మనమైతే వెయిట్ చేసి నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం. మళ్ళీ రైడ్ పడ్డాకైతే అప్డేట్ చేస్తాను. ఆ అమౌంట్ వచ్చేసి ఒక 1 అవర్లో వేస్తా అని అన్నాడు. 1 అవర్లో వేస్తాడు. మీకు చూపిస్తాను ఎప్పుడు వేసిందా, ఎంత వేసిందా అనేది చూపిస్తాను. ఓకే మరి. హాయ్ హలో నమస్తే. ఇప్పుడైతే మనం ఇంకోటి తీసుకున్నాం టెలిగ్రామ్ బుకింగ్లో. ర్యాపిడో ఆన్ చేసినా కానీ ఏం పర్లేదు. ఇది కోకాపేట్ జార్ బిల్డింగ్ నుంచే మనకి కొండాపూర్ పడింది. అమౌంట్ వచ్చేసి 550 రూపీస్. 600 అంటే 550 ఇచ్చిండు. అదే ఇప్పుడే పికప్ వెళ్తున్నాను. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు వచ్చిన ఖాళీగా. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయినా ఏమైనా పడతాయా అని ఏం పర్లేదు. ఓకే మరి. అయితే ఇప్పుడైతే మనమైతే ఇదైతే డ్రాప్ అనేది కంప్లీట్ చేద్దాం. ఈ డ్రాప్ 550కి మాట్లాడుకున్నా. 10 కిలోమీటర్స్ ఉంది, 11 కిలోమీటర్స్. ఓకే మరి. ఇది అయిపోయినాకైతే మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే ఇది చూపిస్తా చూడండి ఒకసారి తీసుకున్నట్టు. ఇదిగోండి 9 క్యాబ్స్లోనే తీసుకున్నాం. గుడ్ మార్నింగ్. 9 క్యాబ్స్ అనేది కొండాపూర్ కార్ బిల్డింగ్ నుంచి కొండాపూర్ నేను తీసుకున్నా. అమౌంట్ వచ్చేసి 550. థ్యాంక్ యూ 9 క్యాబ్స్. ఇది మరి అయితే ఇప్పుడైతే ఇది అయిపోయినాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. అదొక 900, ఇది ఒక 500, 1400 ఇప్పటికైతే. చూద్దాం. నాకు హైటెక్ సిటీ నుంచి లాగౌట్లు పడతాయి 12:30కి అట్లా. చూడాలి ఇంకా ఇది నీళ్ళకి అయిపోద్దో చూసి. సరే అయితే మళ్ళీ అయితే నేను అప్డేట్ చేస్తాను ఇది అయిపోయాక. హాయ్ హలో నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇందాక చెప్పే కదా కొండాపూర్ ఒకటి పికప్ అని. ఆ పికప్ అనేది అయిపోయింది. 550 రూపీస్ అమౌంట్. ఒకటి మార్నింగ్, ఒకటి తర్వాత నా లాగౌట్ చేసిన కొండాపూర్ నుంచి మనం ర్యాపిడోలో ఆన్ చేసినాం. కానీ ఎందుకు ఈరోజు అసలు బుకింగ్సే వాళ్ళలేదు, ఎవరికి వాళ్ళలేదు. ర్యాపిడోలో అయితే ఒక బుకింగ్ లేదు. నా కొండాపూర్ నుంచి నేను కోంపల్లికి ఖాళీగా వచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 3:50 అయింది, 3:50 అవుతుంది. ఇప్పుడు అనేది ఇంకా ఒక బుకింగ్ అయితే వచ్చింది మనకి టెలిగ్రామ్లోనే. దేవరంజల్ బుకింగ్, దేవరంజల్ కోంపల్లి, ఇది దేవరంజల్ నుంచి స్కై వ్యూ. ఆ బుకింగ్ అనేది తీసుకున్నాను. అది తీసుకొని ఇప్పుడు అనేది డైరెక్ట్ అది పికప్ చేసుకున్నాం. 3:50 అయింది. అది డ్రాప్ వచ్చేసి 6 గంటలకి. వెళ్ళేసరికి 5:30 అయింది. 5:30 కల్లా క్లోజ్ చేసేద్దాం అది. దాని తర్వాత దాని నుంచి చూడాలి ఇంకా ర్యాపిడో ఆన్ చేద్దామా లేదా. ఏమన్నా టెలిగ్రామ్లో పడవచ్చు. లాగౌట్లు పడతాయి 6 గంటలకి. 6 గంటలకు లాగౌట్లు చేసుకొని 6 గంటలకు ఒకటి లాగౌట్ తీసుకుందాం. ఇంకొకటి అక్కడి నుంచి ఇంకోటి. ఇప్పుడైతే మనం దేవరంజల్ నుంచి హైటెక్ సిటీ తీసుకున్నాము. దానికి అదైతే వెళ్దాం. అది అయిపోయాక మళ్ళీ అప్డేట్ చేస్తాం. దాని అమౌంట్ వచ్చేసి 900. ఓకే మరి. హాయ్ హలో నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పటికైతే మనకి ర్యాపిడోలో 2 బుకింగ్స్ చేసిన. అది ఏందా చెప్పా కదా టెలిగ్రామ్లో ఒక బుకింగ్ అని.
ఆ బుకింగ్ అయిపోయినాక మనం తర్వాత 6కి అనేది లాగౌట్లు ఏం పడలేదు అంతగా కాదు అసలు ఏం పడలేదు లాగౌట్లు. అందుకని నేను ర్యాపిడో ఆన్ చేసిన. ర్యాపిడోలో వచ్చేసి 2 బుకింగ్స్ చేసిన. చూపిస్తా చూడండి 2 బుకింగ్స్ కూడా. టోటల్ అమౌంట్ ఎంత అయింది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాం, ఈరోజు ఎంత ప్రాఫిట్ అని మొత్తం అనేది చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి ర్యాపిడోలో వచ్చేసి 700 చేసిన. ఫస్ట్ అయితే రైడ్స్ అనేది ఎంత వచ్చింది, ఎన్ని కిలోమీటర్స్ పోయినా ఎంత వచ్చింది అనేది చూపిస్తాం. తర్వాత టోటల్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాబ్ ప్రీమియం రైడ్ ఇది వచ్చేసి 6-7కి పడింది మనకి. ఎక్కడి నుంచి 2.1 కిలోమీటర్స్ పికప్ హైటెక్ సిటీ నుంచి, రాయదుర్గం హైటెక్ సిటీ నుంచి. డ్రాప్ వచ్చేసి మియాపూర్ ప్రగతి ఎన్క్లూస్ 12 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి వచ్చేసి 25 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది మనకి. 25 కిలోమీటర్స్ 25 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 308 రూపీస్ అనేది ఇచ్చాను. 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 51 మినిట్స్ అనే టైం అనేది పట్టింది. 308 రూపీస్ ఇచ్చాను. దీని తర్వాత అక్కడే ఆగిన. అది అయిపోయినాక ఒక 10 మినిట్స్ అనేది వెయిట్ చేసి ఉంటే నెక్స్ట్ రైడ్ అనేది పడింది మనకి. అక్కడి నుంచి కొంచెం ముందుకి 2 కిలోమీటర్స్ ఉంది. $1.9 కిలోమీటర్స్ పికప్. డ్రాప్ వచ్చేసి 26 కిలోమీటర్స్ డ్రాపు. బొల్లారం ఈ డ్రాపు. సంతోషి కాలనీ బొల్లారం డ్రాప్ వచ్చేసి. దీనికి వచ్చేసి 26 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 435 రూపీస్ అనేది ఇచ్చింది మనకి. 435 రూపీస్ ఇచ్చిండు. 74 మినిట్స్ అనేది టైం పట్టింది. తప్పు చూపిస్తుంది దీంట్లో చాలా. 74 మినిట్స్ ఏం పట్టలేదు, చాలా తప్పు చూపిస్తుంది. 50 మినిట్స్లో అయిపోయింది రైడ్ అనేది. ఇది మరి అయితే ర్యాపిడోలో వచ్చేసి 743 రూపీస్ అనేది అయింది. ఇప్పుడు టోటల్ అనేది కౌంట్ చేసుకుందాం మనం. ఇదిగోండి డీజిల్ వచ్చేసి 1000 రూపాయలు డీజిల్ అయింది. 180 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. పర్ లీటర్ వచ్చేసి 17 కిలోమీటర్స్ పర్ లీటర్ అనేది వచ్చింది. అంటే మనకి 180 కిలోమీటర్స్ అంటే కరెక్ట్గా 1000 రూపాయలు డీజిల్ అనేది అయిపోయింది. ఓకే మరి 180 కిలోమీటర్స్ కదా, ఇంకా వెహికల్ అనేది ఆఫ్ చేసేద్దాం. ఓకే అప్పుడు అనేది టోటల్ అనేది కౌంట్ చేసుకుందాం. ఫస్ట్ రైడ్ వచ్చేసి టెలిగ్రామ్లో వచ్చిన కోంపల్లి నుంచి జార్ బిల్డింగు ప్లస్ అక్కడి నుంచి మనకి మళ్ళీ కొండాపూర్ అన్నది 550 రూపీసు ప్లస్ తర్వాత మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఆ రెండే. ఈవినింగ్ వచ్చేసి చెప్పా కదా దేవరంజల్ నుంచి హైటెక్ సిటీ అని, అదో 900. ర్యాపిడోలో వచ్చేసి 743. కరెక్ట్ 7 రూపీస్ తక్కువ, 3100 అయింది. దీంట్లో 1000 రూపాయలు అనేది డీజిల్ పోతే మైనస్ డీజిల్ వచ్చేసి 1000 రూపాయలు అయింది. 2093 రూపాయలు అనేది ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 2093 అంటే 2093. ఇప్పుడు మనము పర్ కిలోమీటర్ వచ్చేసి ఒక్క నిమిషం కిలోమీటర్ వచ్చేసి 17 రూపాయలు కిలోమీటర్ అనే పడింది. 10 కిలోమీటర్ 17 రూపాయలు అనే పడింది మనకి ఇంకా ఈరోజు. ఇది మరి అయితే ఉన్న ఈరోజు ట్రిప్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ అయినాయి, 2100 అయినాయి. ఈరోజు 7 రూపీస్ తక్కువ, 7 కాదు 5 రూపీస్. ఒకతను 2 రూపీస్ 308 బిల్ అయితే 400 వేసిండు. బిల్లు 308 వేస్తే 410 రూపీస్ ఇచ్చిండు బిల్లు. అది మరి అయితే ఇంకా ఈరోజు డ్యూటీ మార్నింగ్ వచ్చేసి 8 ఎంతకు లాగిన్ అయినాం, 8కే కదా, 8కి లాగిన్ అయినాం.
ఎంతవరకు చేసినాం? 2 వరకా? 2 వరకు 8, 9, 10, 11, 12, 1, 2, 6 అవర్స్ చేసాం మార్నింగు. ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ 4కి లాగిన్ అయినాం. 4 to 9 వరకు చేసినాం, 5 అవర్స్. అంటే 11 అవర్స్ ఈరోజు డ్యూటీ అనేది చేస్తే మనకి 2100 మిగిలింది ఈరోజు. 11 అవర్స్ డ్యూటీ చేస్తే 2100 మిగిలింది. అది ఇంకా ఈరోజు డ్యూటీ అయితే ఉన్నా. ఈరోజు వచ్చేసి ట్యూస్డే, కొంచెం బాగానే అయ్యింది. 2000 మిగిలినాయి డైలీ లాగే ఉన్న. డైలీ ఇట్లే వస్తే కొంచెం మేలే అబ్బా, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. డైలీ 2000 మిగిలితే చాలు. ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ లింకులు అయితే నాకు అది లేవు. నేను కూడా కొత్తగా జాయిన్ అయినా, అది మీకు తెలుసు. ఇంకేం లేవబ్బా చెప్పాలి మీరే. ఓకే మరి అయితే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్, గుడ్ నైట్ అందరికీ.